మిత్రులారా, మహేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని నిజాలు ఆయనకు తెలపాలని మీ ద్వారా కొన్ని విషయాలు చెప్తున్నాను. 79లో నీడా సినిమాతో ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. నీడాలో రమేష్ బాబు కూడా ఉన్నారు. తర్వాత 1999లో రాజకుమారుడు రియల్ హీరోగా వచ్చారు. మొన్నటి గుంటూరు కారం వరకు 38 సినిమాలు చేశారు. 9 బాల్య సినిమా బాలనటుడిగా, మరి 28 వరకు హీరోగా. ఇప్పుడు ఆయన చేసిన ఒక మంచి పని, ఒక ప్రాబ్లం అయిన పని ఏంటంటే వారణాసి సినిమాలో నటిస్తుండడం. చాలా గొప్ప విషయం, అద్భుతమైన ప్రాజెక్టు. కానీ దాని తర్వాత ఏంటి అసలు? ఎప్పుడు రజనీకాంత్ గారు చెప్పారు, నెంబర్ 1 అయిన తర్వాత పై నుంచి చూస్తే కింద కానీ ఇంకా పైన ఉంటుందని చెప్పి. ఈ వారణాసి పూర్తయ్యేందుకు 3 సంవత్సరాలు పట్టింది, 3.5. సరే, 25 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు, 120 అనేక దేశాల్లో, అనేక భాషల్లో ప్రింట్స్, చాలా కొన్ని కొత్త రికార్డ్స్ అన్నీ బాగున్నాయి. కానీ దాని తర్వాత ఏంటి? అది హిట్ అయితే అవుతుంది. తర్వాత ఎన్ని కోట్ల బడ్జెట్ సినిమా చేయాలి? ఇది ఆల్రెడీ 140 crores. ఎన్ని కోట్ల బడ్జెట్ చేయాలి? ఆర్ తర్వాత సాధించాల్సింది ఏంటి? 1,400 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా వస్తుంది అని అంటున్నారు. తర్వాత బడ్జెట్ ఎంత ఉండాలి? ఎన్ని సంవత్సరాల్లో చేయగలుగుతారు? ఎన్ని సినిమాలు భవిష్యత్తులో మహేష్ బాబు చేయగలుగుతారు? ఆ ప్రశ్నకు జవాబు లేదు. ఇకపై మహేష్ బాబు ఇన్ని సినిమాలు చేయగలుగుతారు అని ఛాన్స్ లేదు. ఎందుకంటే దీని తర్వాత సినిమా ఏ స్థాయిలో ఉండాలి, ఆ తర్వాత సినిమా ఏ స్థాయిలో ఉండాలి. ఆల్రెడీ 38, ఇంకా 2, 3, 4, 5, వయసు 51. 79లో పుట్టారు, 75లో పుట్టారు ఆయన. 51 తర్వాత 3 సినిమాలు చేసిన తర్వాత మన వాళ్ళు 60 దగ్గరలోనే ముసలోడు అంటారు. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే, వీలైనంత వరకు ఎక్కువ సినిమాలు చేయడం ఎంతో గొప్ప విషయం. వాళ్ళ నాన్నగారు తెలుగు ఫీల్డ్లో ఎక్కువ హీరోగా నటించిన అసలు 340 వరకు నటించారు కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆ రోజుల్లో గొప్ప సినిమాలు ఉన్నాయండి, కానీ వెంటనే వేరే సినిమాలు ఒప్పుకున్నారు. ఇప్పుడు లవకుశ కానీ, దేవదాసు కానీ, మహబజార్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ గొప్ప సినిమాలే. కానీ వెంటనే సినిమాలు చేశారు, ఆపలేదు, లాంగ్ పీరియడ్ తీసుకోలేదు. ఒక 3 రోజుల క్రితం ఒక వీడియో చేశాను. 1964లో ఎన్టీ రామారావు వరుసగా 3 సినిమాలు, మే, జూన్, జూలైలో డబుల్ యాక్షన్. మేలో రాముడు భీముడు, జూన్లో శ్రీ వెంకటేశ్వర మహత్యం, జూలైలో అగ్గిపుడుగు లాంటివి కంటిన్యూ ప్రతి సంవత్సరం. కృష్ణ గారు ఏదో సంవత్సరంలో 17 సినిమాలు చేశారని కూడా అన్నారు. అందుకే వారు చిరస్థాయిగా నిలిచిపోయారు. వారి సినిమాలు నిలిచిపోతాయి. మీ సంఖ్య ఏంటి? ఇంకెన్ని రోజులు? అందుకని ఇప్పటికైనా మించిపోయింది లేదు. దీన్ని ఒక సిక్సర్గా తీసుకోండి. ఇప్పుడు మీరు చేసిన సినిమా జస్ట్ ఒక మైలురాయి. తర్వాత 50 కోట్లలో, 60 కోట్లలో, 70 కోట్ల బడ్జెట్లో సాధారణ సినిమాలు మీరు ఇంతకుముందు చేస్తున్నట్టు చేసి, తెలుగు సినిమాలు పాన్ ఇండియా జోలికి వెళ్ళకుండా తెలుగు సినిమాలు ఒక 5-6 చేయండి. మీకు మనసుకు నచ్చిన పాత్రలు ఎన్నుకోండి, ప్రజలు మెచ్చేలా చేయండి. విషయం ఏంటంటే, రేపు వారణాసి హిట్ అయినా కూడా ఎన్ని రోజులు? ఇప్పుడుండే పరిస్థితుల్లో 1 నెల, ఆ తర్వాత ఓటీటీలో మరో 20 రోజులు, తర్వాత సినిమాను మర్చిపోతారు. బాహుబలిని మర్చిపోయారు జనం ఆల్రెడీ. మన లెనిన్ వచ్చింది 28 రోజుల్లో టీవీలో వచ్చేస్తుంది, ఒక 5 రోజులు లెనిన్ మర్చిపోతారు. నేను చెప్పినట్టు, ఇంతకుముందు చెప్పినట్టు మాయాబజార్, లవకుశ, ఆ ప్రేమనగర్, దేవదాసు, అలా అల్లూరి సీతారామరాజు లాగా స్థిరస్థాయిగా నిలబడవు మనసులో. అలాంటి నిలబడాలంటే మీరు మీ పాత్రకు ఇంపార్టెన్స్ ఇచ్చి, వీలైనంత వరకు తక్కువ బడ్జెట్లో చాలా మంచి పేరు తెచ్చే పాత్రలు చేయండి. ఇంకా మంచి సినిమాలు ఇలా చూడండి. లేకపోతే మహేష్ బాబును మర్చిపోతారు. ఈ పుట్టినరోజు మీ నిర్ణయం తీసుకుని దీని తర్వాత సాధారణ సినిమాలు, చిన్న సినిమాలు చేస్తారని, అప్పుడు ప్రతి ఒక్కరు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. ఇట్లు మీ కేపీ ఇబ్రాహిం ఖాన్.